వెల్కమ్ టు ఐటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 9వ జయంతి సందర్భంగా అవార్డుల ప్రధానోత్సవాల ముఖ్యమంత్రులు యోధుడు రామోజీ ఆశయాలను కొనసాగించిన రేవంత్. కాంగ్రెస్ పార్టీ మరి సంచలన వ్యాఖ్యలు. రేపు వల్లే కాంగ్రెస్ విజయం అనే పై ప్రజల నమ్మకం పెరిగింది. ఫలితం ప్రభుత్వ పనితీరు కనికి ధాబు. సీఎం చంద్రబాబు మాటలను వక్కిన్వార్. విశాఖ ఉక్కుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా అన్నది ఎన్డీఏ ప్రభుత్వమేనని తప్పుదో పట్టిస్తున్నారని. వడ్ల కొనుగోలుపై హరీష్ ఆవేదన. ప్రభుత్వం 6 లక్షలు మాత్రమే ఎంఎస్పీ బోనస్ సంక్షోభంలోకి వెళ్లిందన్న మార్చినే వేగవంతం చేయాలని. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే వ్యవస్థాపకులు అక్షరరావు ప్రజల పక్షాన నిలిచిన యోధుడని ఆంధ్రప్రదేశ్ అన్నారు. హైదరాబాద్ లో రామోజీ ఎక్సలెన్స్ 2025 కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. విలువల కోసం చివరి రామోజీరావు సేవలు చంద్రబాబు పేర్కొన్నారు. అలు శాశ్వతంగా నిలిచి అందరికో ఆదర్శమని అన్నారు. మాట్లాడుతూ అక్షరరావు నా ఘన నివాళులు ఎప్పటికీ మర్చిపోలేం. బలహీనంగా ఉన్నప్పుడు ఆ లోటు పత్రిక ద్వారా భర్తీ చేసే వాళ్ళను ఎత్తి చూపుతూ ప్రజలు ఆయన కేవలం ఒక మీడియా సామాజిక బాధ్యత కలిగి ప్రశంసించారు. 2025లో మనం ఒక అపురూపమైన ఘట్టాన్ని చూస్తున్నాము. అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన తెలంగాణ గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇరువురు ఇవాళ కార్యక్రమానికి రావటం మాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది. అలాగే మిగిలిన అతిరథ మహారథులందరికీ కూడా మరొకసారి సాదర స్వాగతం పలుకుతున్నాము. రామోజీరావు 89వ జయంతి ఎక్సలెన్స్ అవార్డులు 2020లో రామోజీ ఫిల్మ్ సిటీలో కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రామోజీ ఫిల్మ్ సిటీని రాష్ట్రాన్నిస్తూ ప్రశంసలకు రామోజీరావు దార్శనికతను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా రామోజీ గ్రూప్ సంస్థలు కొనియాడారు. హైదరాబాద్, చార్మినార్, గోల్కొండ కోట వంటి యుగంలో హైటెక్ సిటీ మరో ఇప్పుడు వాటి సరసన రామోదంగా చేరింది. ఇది తెలాస్తి అని ఆయన పేర్కొన్నారు. కొనసాగిస్తూ ఈ అవార్డులను ఆయన ప్రత్యేకంగా రామోజీరావు గారు సమయం తీసుకున్నాం. సార్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం మేము అని. రాండి అన్నాడు. నలుగురం కలిసి రామోజీరావు గారి దగ్గరకు వచ్చినాం. మా నడక, మా చూపులను బట్టి ఆయనకు అర్థమైంది వీళ్ళేదో మంత్రి పదవులకు పైరవి కోసమే వచ్చినట్టున్నారని. భోజనం పెట్టి కూర్చోబెట్టి మేము అడగని కూడా అడగలే, వారే మొదలు పెట్టారు. రాజకీయాలు ఆ విధంగా, ఎన్నికలు, ఫలితాలు ఏ విధంగా వస్తాయి అనేది విశ్లేషణ ఒక రకము. నేను ఇప్పటివరకు ఎవరికి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పలేదు. నా దగ్గరికి ఎవరు వచ్చినా మంత్రుల కంటే కూడా ఎమ్మెల్యేలకు బాగా రాణిస్తారని నేను సూచన చేస్తూ ఉంటాను. మీ నలుగురికి కూడా అదే సూచన అని వారు మాకు అంటే మా మనసులో ఉన్న మాటను గుర్తించి, అంతకుముందు బయట చాలామంది మంత్రివర్గం అంతా చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు చిట్టి పంపిస్తారు, చంద్రబాబు నాయుడు సార్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తాడని బయట చర్చ జరుగుతుండేది. సరే రామోజీరావు గారు మా నలుగురులో ఎవరికో ఒక్కరికైనా తప్పకుండా చెప్తాడు అనుకోని. ముఖ్యమంత్రి చంద్ విషయంలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ ప్రజలను నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు విశాఖ ఉక్కు పరం కట్టుబడి ఉందని దానిని చంద్రబాబు అహర్నిశ చేశారు. ఈ సందర్భంగా పలు నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి సుమందల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం పన్నుల రూపంలో మరోట్లు కలిపి దాదాపు సాయం అందేది. దేశంలో ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అండగా నిలిచిన దాఖలాలు హక్కు అనే నినాదాన్ని నిజాస్థితుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నామని వివరించారు. పెట్టేటట్టుగా మాట్లాడడం ఇది తగదు. ప్లాంట్ లాసుల్లో ఉన్నదాన్ని కేంద్రం దగ్గర నుంచి అలాగే రాష్ట్రం నుంచి సుమారు 14,000 కోట్లు తీసుకొచ్చి వారికి ఆర్థిక సాయం అందిస్తే దాని పట్ల బాధ్యతగా ఉండాల్సింది మానేసి లేనిపోని రాద్ధాంతం చేయడం, బాధ్యతగా తీసుకొచ్చినటువంటి డబ్బులను సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని పక్కన పెట్టి కార్మికులను ఏదో అన్నారని, ప్లాంట్ని ఏదో అన్నారని మాట్లాడడం మంచి పద్ధతి కాదు.
ఈరోజు ఎంతో కష్టపడి కేంద్రాన్ని ఒప్పించి 11,000 కోట్లు తీసుకురావడం జరిగింది. అలాగే రాష్ట్రం నుంచి కూడా సుమారు 2,600 కోట్లు ఆర్థిక సాయం అందించడం జరిగింది. 20-30% నుంచి నడుస్తున్నటువంటి ప్లాంట్ని తీసుకొచ్చి సుమారు 80%కి ఈరోజు నడిచేటువంటి పరిస్థితులు తీసుకురావడం జరిగింది. అయితే ఏ ప్లాంట్ అయినా సరే అది పబ్లిక్ సెక్టార్లో ఉన్నది రేపు లాభాల్లో నడవాలి అంటే అటు కార్మికులు మేనేజ్మెంటు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అదే వారు చెప్పారు. దానికి రాజకీయ లబ్ధి కోసం ఈ వైసీపీ నాయకులు ఆయన వ్యాఖ్యల్ని వక్రీకరించి లేనిపోయినటువంటి అపోహలు తేడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక మేము అందరికీ ప్రధానికానికి కానీ కార్మికులు శ్రీ సత్యసాయి జిల్లా రాజదేవంగా భావించే ఘనంగా జరిగాయి. పట్టణంలో ఏర్పాటు చేసిన కనక బాలకృష్ణ మంత్రి సారథి భారీ పూలమాలలుగా మాట్లాడిన ఎమ్మెల్యే బాలకృష్ణ కురబ జీవితాన్ని సాయకమని ఎన్నో ఆటుపోటు నిలదొక్కున్న మహానీయుడు వర్గానికి చెందిన వారి ర్యాలీగా పాల్గొని జయంతిని సాంస్కృతిక కార్యక్రమాల వాగ్వాలతో వాతావరణం నెలకొంది. మార్గదర్శకాలని ప్రముఖులు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున క్రమాన్ని విజయవంతం చేశారు. జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. యోధుడు, అలాగే రాజకీయ చాణక్యుడు, తన పుస్తకాల ద్వారా కవిత్వాల ద్వారా ప్రజలు ఒక సామాజిక వాళ్ళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం యొక్క వాళ్ళు ఏర్పాటు చేశారు ప్రోగ్రామ్, అంటే స్మాల్ కస్టమర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, దాని వల్ల రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే దాంట్లో వాళ్ళ వాటా 10%, అంటే వాళ్ళ వాటగా మన వాటా అంటే మనం ఏర్పాటు చేస్తాం ఒక్కొక్కటి 51 లక్షల రూపాయలు. సో దాంట్లో ప్రభుత్వం యొక్క వాటా వచ్చి 1,44 లక్షలు. అంటే వీళ్ళ భారత్ తగ్గించి 10% వీళ్ళు పెట్టుబడి కొడితే డబ్బు కొడితే దాంట్లో మరి 90% కేంద్ర ప్రభుత్వం పెడుతుంది అన్నమాట. అటువంటి వాళ్ళ లబ్ధిదారులు వాళ్ళకి ఇప్పుడు ఇవాళ 121 మందికి ఈ ఫేజ్లో మళ్ళీ తరగతిన రెండో ఫేజ్లో కూడా వాళ్ళకి మిగతా మంది కూడా వాళ్ళకి ఇక వర్తిస్తుందని తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకి ఉచిత విద్యుత్ కూడా ఇస్తామని మనం వాగ్దానం చేయడం జరిగింది, అంటే ప్రకటించడం జరిగింది. నాకు తప్పకుండా దానికి ఒక జియో తరగతిలో అది జారీ అయ్యేటట్టు చేస్తాను. అంటే వాళ్ళు ఏంటంటే 200 యూనిట్ల రూపాయలకి, అది హ్యాండ్లూమ్స్ వాళ్ళకి, అదే పవర్ వాళ్ళకి అయితే 500 యూనిట్ల రూపాయలకి వాళ్ళందరూ కూడా యూనిట్లు, దాన్ని బట్టి వాళ్ళకి ఫ్రీ కరెంట్ వాళ్ళందరికి ఇస్తాము. అలాగే వాళ్ళ ఎంతో కాలంగా చిరకాల వాంఛ తెలుగు మన హిందూపురం పట్టణ పుర ప్రజల యొక్క వాంఛ రైల్వే రోడ్డు, అంటే రోడ్స్ అన్ని చాలా బాగా కంజెస్టెడ్ ఉన్నాయండి. సో ఇవాళ 92,50 లక్షల రూపాయలు మనం తెచ్చుకోవడం జరిగింది. అంతకుముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు తెచ్చాము స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్. కాకినాడ జిల్లాలో అన్ని వెళ్లే మహాపాదయాత్ర డీసీసీబీ చైర్మన్ తుమ్మల మాజీ ఎమ్మెల్యే పెండెం దొర ఈ పాదయాత్రకు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఉత్సాహంతో కలకలలాడింది. అపారమైన భక్తితో ప్రతి యాత్ర స్థానికంగా ప్రారంభ కార్యక్రమాలు చేస్తూ దేవుడి దీవెనలకు యువత వృద్ధులు కలిసి సరణతో ముందుకు సాగారు. కొనసాగేందుకు నిర్వాహకులు విశ్రాంతి కేంద్ర యాత్ర ప్రాంతీయ ఏకతను ప్రతి అడుగులో బహించింది. విశాఖపట్నం బోర్యాన్ని కలిపే 7 వాహనాన్ని వేగవంతం చేయాలని సూచించింది.
ఈ రోడ్లు రావాలని మంత్రి నారాయణ అభివృద్ధికి ఇది కీలకమని 50 అంతస్తుల ఐకానిక్ కొత్త వలస సమీపంలో ఇన్వెస్ట్ సిటీ ఏర్పాటుకు ఆకర్షణలను పెంచే ఈ ప్రాజెక్టులో సహాయపడతాయని మంత్రి వ్యాప్తంగా టిట్కో ఇళ్ల జూన్ చివరి నాటికి పూర్తి చేస్తానని ఆయన చెప్పారు. నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి అంతకుముందే కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది. అధికారులు కూడా ఆ విధంగా ఫాలోఅప్ చేస్తున్నారు. దాని మీద ఇవాళ రివ్యూ జరిగింది. దాదాపు ఒక నెల పూర్తయిపోయింది. గత నెల 18వ తేదీ యాక్చువల్గా టెండర్ ఇచ్చాము. దాని మీద ఇవాళ ప్రత్యేకంగా అధికారులతో రివ్యూ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 8 ఎంఐజీ ప్రాజెక్టులు ఈరోజు డిఎంఆర్డీ యాక్చువల్గా సిటీలో చేస్తుంది. ఆ ప్రాజెక్టు వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా వాటి మీద ఆ యొక్క ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయటం ఫస్ట్ వీలైనంత కొన్ని ప్రాజెక్ట్స్ డిసెంబర్ ఎండింగ్ లోపల వాళ్ళకి కావాల్సిన రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కంప్లీట్ చేయమని చెప్పాను. కొన్ని అయితే డిసెంబర్ 15కి, కొన్ని డిసెంబర్ ఎండింగ్కి, కొన్ని వచ్చి జనవరి, కొన్ని ఫిబ్రవరి, ఒక ప్రాజెక్టు ఏప్రిల్కి పూర్తి చేస్తా అన్నారు. ఎందుకంటే ఏదైనా ఎంఐజీ ప్రాజెక్టు మనం లేఅవుట్స్ వేసినప్పుడు లాటరీ కానీ లేదా ఆక్షన్ వేసినప్పుడు అమరావతిలో మీడియా రాము విశాఖలో జరుగుతున్న అభివృద్ధికి గేమ్ చేంజర్ గా నిలుస్తున్న వికేంద్రీకరణ లక్ష్యంగా ఉన్న చర్యలు రాష్ట్ర పేర్కొన్నారు. విశాఖతో పాటు విజయనగరం వంటి ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపన వల్ల పెరుగుతాయని చెప్పారు. సదస్సులు జాతీయ పెట్టుబడిదారులు ఆసక్తి రాష్ట్రానికి శుభారో. వైజాగ్ సమ్మిట్ ద్వారా మనకి క్లారిటీ వచ్చింది. ఆ 2 రోజుల్లోనే దగ్గర 13,000 కోట్ల పైగా 13 లక్షల కోట్ల పైగా ఒప్పందాలు జరిగినాయి పెట్టుబడులకి. దాని ద్వారా 16 లక్షల పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దీనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చంద్రబాబు నాయుడు గారు అయితే, మ్యాన్ ఆఫ్ యాక్షన్ మా యువ నాయకులు మంత్రి గారు నారా లోకేష్ గారు. వారిద్దరు పడ్డ శ్రమ కష్టం చాలా స్పష్టంగా కనపడింది. కొన్ని వేల మంది ప్రతినిధులు దేశ విదేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా రావటం జరిగింది. 700 పైగా డెలిగేట్స్ వేరు కంట్రీస్ నుంచి రావటం జరిగింది. వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటాం, ఒక పద్ధతి ప్రకారం ఇంత మంచి సభ నడపటం అనేది, ఇంత గొప్ప సమిట్ నడపటం అనేది మామూలుగా సాధ్యమయ్యే పని కాదు. గత ప్రభుత్వంలో జరిగింది మనం చూసాం. మీల్స్ కోసం కొట్టుకున్నారు. నేను క్లియర్గా చూశాను, ఆ రోజు స్పష్టంగా చూశాను. నాకే సిగ్గేసింది. అలాంటిది ఇన్ని వేల మందిని సమన్వయపరుస్తా ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తాం అంటే మామూలు మ్యాటర్ కాదు. అది దానికి నిజంగా గ్లోబల్ నాలెడ్జ్ కావాలి. మనకి గ్లోబల్ కంపెనీస్ రావాలంటే మంచి నాలెడ్జ్ తోటి ఉన్న వ్యక్తుల దగ్గర ఉన్న చోటకే ఎవరైనా కానీ వస్తారు. గ్లోబల్ లెవెల్లో మన కంపెనీస్ తెచ్చుకోవాలంటే, గ్లోబల్ కంపెనీస్ తెచ్చుకోవాలంటే మనకు గ్లోబల్ లెవెల్లో నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు మన నాయకులుగా ఉంటాం. మీడియాతో మాట్లాడిన ఏపీ నరసింహ యాదవ్ టీటీ సతీష్ కుమార్ మరణం హత్యనని తీవ్ర ఆరోపణలు చేసి డైరెక్షన్ లోనే ఈ ఘటన జరిగిందామని కేసులో కీలక విషయం కనిపించడంతోనే తీసుకున్నారని పేర్కొన్నారు. సమయంలో అనుమాన సందేహాలకు తావిస్తోందన్నాను. ఒత్తిడిలో పెట్టి నిజాలు జరుగుతున్నాయని ఆరోపణ జరిగిన అవకతవకలు ఈ కుట్ర జరిగిందని దీని విచారణ జరిపించాలని విధంగా హత్య గావింపబడ్డారనేది అందరికీ తెలిసిన విషయం. కానీ ఈరోజు దీనిపైన ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో మనం చూస్తాను. మొదటి నుంచి కూడా శ్రీవారికి సంబంధించి చూస్తే ఏదైతే నెయ్యికి సంబంధించి కల్తీ నెయ్యి కాని నెయ్యిని ఏ విధంగా కోట్ల రూపాయలకి గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో శ్రీవారి యొక్క మహాప్రసాదంగా భావించే పవిత్రమైన లడ్డులు ఏ విధంగా నెయ్యి కల్తీ చేసి ఏ విధంగా చేశారో దానిపైన కూడా ఇంకొక పక్క విచారణ జరుగుతూ ఉంది. ఇంకో పక్క ఏదైతే కోర్టు ఆదేశాలతో ఏదైతే దీని పరకామణికి సంబంధించిన విచారణ పూర్తి స్థాయిలో గతంలో జరగలేదు. లోక్ అదాలత్లో ఆ విధంగా దాన్ని రాజీ పోవడానికి అవకాశం లేదని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో ఈరోజు కమిటీ వచ్చి అక్కడ విచారణ చేపడుతూ ఉంటే
దానికి సంబంధించిన ప్రధానమైన ఎవరైతే ఫిర్యాదుదారుడు అవుతారో అతన్ని ఈ విధంగా హత్య చేయించడం పరాకాష్ట. ఇది శ్రీవారి సొమ్ము దొంగతనం చేసిన వ్యక్తితో లాలూచి పడి వాళ్ళ ప్రాపర్టీలంతా కూడా భారీ ఎత్తున వైసీపీకి సంబంధించిన కుటుంబ సభ్యులు భారీ ఎత్తున కూడా ఆ యొక్క ఆస్తుల్ని కైవసం చేసుకొని తూతూ మంత్రంగా 1-2 ఆస్తుల్ని శ్రీవారికి దానంగా ఇచ్చారనే విధంగా చెప్పి ఆ విధంగా ఏదైతే ఈ యొక్క కేసుని నీరుగార్చిన విషయం శ్రీవారి భక్తులందరి మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వైసీపీ శ్రేణులు ప్రయత్నించడం, ఏదైతే ఆ రోజు ఏదైతే ధర్మారెడ్డి కావచ్చు, లేకపోతే కరుణాకర్ రెడ్డి కావచ్చు, లేదా చైర్మన్గా వ్యవహరించిన సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డికి బంధువులు అవునా కాదా చెప్పమంటాను. ఈరోజు మీ బంధువుల్ని సాక్షాత్తు శ్రీవారి దగ్గర వాళ్ళ యొక్క పదవుల్లో నియమింపజేసుకొని అక్కడి నుంచి భారీ ఎత్తున శ్రీవారి పేరుతో దోపిడీ చేసిన సాహసం చేశారంటే మిమ్మల్ని ఏమనాలని ఈరోజు ప్రశ్నిస్తాను. తలపై స్పందించిన కుమార్, ఈ విజయం ఒక్కరిది. రేవంత్ రెడ్డి పటిష్ట సంక్షేమ అభివృద్ధి ఫలమే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల కార్యదర్శి సంపత్ కుమార్ చెందింది కాదని, సీఎం రేవంత్ సమిష్టి కృషి ప్రతిఫలమేనని అమలు చేస్తున్న సంక్షేమ పథకాన్ని బలపడుతోందని వ్యాఖ్యానించారు. ఆత్మక నియోజకవర్గంలో కాంగ్రెస్ పట్ల ప్రజల విశ్వాసం. సంపత్ కుమార్ మాట్లాడుతూ హెచ్ఎంసీ స్థానిక సంస్థల హితాలను కాంగ్రెస్ నమోదు చేస్తారు, ప్రభుత్వం చేస్తున్న సమాధానం ఇస్తున్నారని ఈ విజయం ముందుకు సాగేందుకు ప్రేరణ. కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు అందరి కృషి, ప్రభుత్వ పనితీరు వీటన్నిటి వల్ల విజయం సాధించినాం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో, ఎవరు ఊహించని మెజారిటీతో. చాలా సంతోషం. ఈరోజు ప్రభుత్వ అధినేతగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ, పార్టీగా మీనాక్షి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో కానీ కాంగ్రెస్ పార్టీకి మంచి వాతావరణం ఉంది అన్నది ఈ ఎన్నిక ద్వారా స్పష్టమైంది. 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం ఏర్పడి. ఈ ఎన్నికల్లో విజయం సాధించినాము కదా అని చెప్పి ఏమాత్రం అదమరిచి వ్యవహరించినా ఆగమైపోతాం. ఈ మంచి వాతావరణాన్ని, ఈ సమిష్టి కృషిని ఇదే అదనుగా చేసుకొని పార్టీని, ప్రభుత్వాన్ని, అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అని భావిస్తా ఉన్నా. 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికల్లో 2 సంవత్సరాలు పూర్తయింది. అంటే దాదాపు సగభాగం పూర్తయిపోయింది. ఎందుకంటే చివరి ఏడాది అంతా ఎన్నికల వాతావరణం ఉంటుంది కనుక 2 సంవత్సరాలు అంటే సగం టెన్యూరు, సగం సమయము అయిపోయింది. ఇప్పటి వరకు మంచినే ఉంది. మొన్నటి ఎన్నికనే ఉదాహరణ. కనుక ప్రస్తుత పరిస్థితులలో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కింది స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచిలో ఎన్ఎస్ఏ కార్యకర్త నుంచి ఎదిగి ఏఐసిసి కార్యదర్శి వరకు శాసనసభ్యుడిగా పనిచేసిన అనుభవంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా పార్టీ పరంగా ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారిని ఇద్దరిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పార్టీని, ప్రభుత్వాన్ని రెండింటినీ సమన్వయపరచంలో ఉండే అనేక వ్యవస్థలను ప్రక్షాళన చేయవలసినటువంటి అవసరం ఉంది. దయచేసి దాని మీద దృష్టి పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రక్షాళన చేసే సమయంలో పనితీరును బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పనితీరు బేరీజు వేస్తే ఎవరు ఏ స్థాయిలో ఎంతవరకు సఫలీకృతులమైనరు అనేది తెలిస్తే దాన్ని బట్టి ప్రక్షాళన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రీవ్యాంప్ అండ్ రీకన్స్ట్రక్షన్ ద హోల్ సిస్టమ్, వెదర్ ఇట్ ఈస్ పార్టీ. తరచూ హోదాను మర్చి మాట విషయం కాదని ఆయన వ్యాఖ్యాన్ని భువనగిరి ఎంపీ చామలక్షించారు. జూబ్లీహిల్స్ లో బండి సంజయ్ చేసిన వ్యాఖ్య అనుకూలంగా లేవని, ప్రధానిగా ఉన్నాయని పేర్కొన్నారు. సందర్భంలో బీజేపీ నేతలు ప్రకటించే ప్రయత్నం చేస్తారని, ఓటమి ఎదుర్కొన్న తర్వాత బీజేపీ బాధ్యత ఉందని చామల విమర్శించి నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రచారిస్తున్నారని మండిపడ్డారు. వాళ్ళు వచ్చినటువంటి రిజల్ట్లను బట్టి మీరు హిందువులందరికీ పిలుపునిస్తూ ఏ పార్టీలో ఉన్నా గానీ వచ్చి బీజేపీలో జాయిన్ కావాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పడం జరిగింది. మీరు ఒకటి ఆలోచించండి బండి సంజయ్ గారు, మీ తోటి పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి సికింద్రాబాద్ నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ కూడా ఒక పార్ట్, అంటే ఒక అసెంబ్లీ, ఆ పార్లమెంట్ లో గత ఎన్నికలలో వచ్చిన ఓట్లు ఇప్పుడు ఎందుకు రాలేదు, లేదా మీరేమైనా అంతర్గతంగా బీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చిరా అనేది మొదటి అంశం మీరు ప్రజలకు తెలియజేయాలి. తెలియకపోతే మీరు ఇంటర్నల్ గా పార్టీల కోసం చర్చ చేసుకోవాలి. ఈ రోజు ప్రజల మధ్యన కులమతాల పేరుతో చిచ్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి మీరు తీసుకురావడం మంచిది కాదని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరికి ఓటేస్తే మాకు భవిష్యత్ బాగుంటుందన్న ఆలోచనతోటి ఓట్లేయడం జరుగుతుంది. ఈ రోజు నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ లో గెలిచిందంటే కేవలం ఒక మతమో కులానికి సంబంధించిన ఓట్లతోటి గెలవలే. రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలనలో భాగంగా నవీన్ యాదవ్ అనే ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇస్తే భవిష్యత్తులో మంచి చేస్తాడన్న ఉద్దేశంతో ఈ రోజు ఒక 25,000 ఓట్ల మెజార్టీ తోటి గెలిపించడం జరిగింది. నేను ఒకటే కోరుకుంటున్నా, మీరు అయినా నేనైనా మిగతా ఎంపీలమైనా
కిషన్ రెడ్డి గారైనా మనం అందరం కూడా తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే గెలిచినాం. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు మంత్రి పదవులు వచ్చినాయి. చాలా మంచిది మన రాష్ట్రానికి మంత్రి పదవులు రావడం. ఎందుకంటే మనకు ఈరోజు తెలంగాణకు రావాల్సిన నిధులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మా ముఖ్యమంత్రి గారు పదే పదే మీ తోటి మంత్రులను ఢిల్లీలో కలిసి ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడుతున్నట్టు మీరు చూస్తారు. దాంతోపాటు మీరు కూడా ప్రెజర్ పెట్టి అంటే రాజకీయాలకు సిద్దిపేట జిల్లా మల్లారం గ్రామంలోని వడ్ల మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్యక్షంగా తెలుసుకుని రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు నిర్లక్ష్యం, ఘోర పరిస్థితులు, కొన్న వడ్ల పరిమాణం 85 లక్షల మెట్రిక్ టన్నులు, 5-6 లక్షల టన్నులకి ఇప్పటికే కొన్న వడ్ల సుమారు 1200 కోట్ల బోనస్, ఇంకా తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి ఇస్తారు. మాటల్లో ఏమని చెప్పి ఇప్పటి వరకు ఆయన ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు కొన్నది కేవలం 5-6 లక్షల మెట్రిక్ టన్నులకు మించి ప్రభుత్వం కొనలేదు. కొంటామని చెప్పిందేమో 85 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పి అంతా 5-6 లక్షలకు మాత్రమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిమితమైంది. ఈ కొన్నదానికి కూడా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1400 కోట్ల రూపాయల బిల్లులు వడ్ల పేమెంట్ పెండింగ్లో ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజుకు ఆ రోజు వడ్లకు పేమెంట్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు 1200 కోట్ల రూపాయలు ఎంఎస్పీ బిల్లు పెండింగ్ ఉంది. దాదాపు 200 కోట్ల రూపాయలు బోనస్ డబ్బులు పెండింగ్లో ఉన్నాయి. అంటే మాటల్లో మాత్రం 24 గంటల్లో డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. కానీ చేతలకు వస్తే రోజుల తరబడి ఇవాళ బోనస్ డబ్బుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. పోయిన యాసంగి బోనస్ పైసలు ఇప్పటిదాకా 1 రూపాయి కూడా ఇయ్యలే. పోయిన యాసంగికి సంబంధించిన 1200 కోట్ల రూపాయల బోనస్ డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నాయి. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, పోయిన యాసంగి బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయండి. వడ్ల కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా చలి చాలా ఎక్కువగా ఉంది. పాపం రైతులంతా కూడా రాత్రిపూట వడ్ల కుప్పల దగ్గరనే కావలి గాయాల్సి వస్తూ ఉంది. పందికొక్కుల భయానికో, కోతుల భయానికో, ఆ ఎముకలు కొరికే చలిలో ఇవాళ రైతులు వడ్ల కుప్పల మీద రాత్రి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఈరోజు 8 డిగ్రీలు, 7 డిగ్రీలు, 9 డిగ్రీల టెంపరేచర్ వచ్చింది. చాలా చలితో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ ప్రక్రియ వేగవంతం చేయండి. ఇంకా కూడా కొన్ని పీపీటీ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ కూడా చేయలేదు ఇంతవరకు. ఇంకా సెంటర్లు పూర్తిగా ఓపెన్ చేయండి. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయండి. మిల్లులకు గట్టిగా చెప్పి మిల్లులు టైప్ అవుతలు. మీరు ఏదైతే బ్యాంక్ గ్యారంటీ పెట్టారో రాష్ట్రంలో సగం మిల్లులు ఇంకా బ్యాంక్ గ్యారంటీ ఇవ్వకపోవడం వల్ల, మిల్లులు టైప్ కాకపోవడం వల్ల వడ్ల కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతా ఉంది. దయచేసి మిల్లులు టైప్ చేయండి. అన్ని పీపీటీ సెంటర్లు తెరవండి. వడ్ల కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయండి. రైతులకు వెంటనే డబ్బులు చెల్లించండి. పోయిన యాసంగి, ఈ వానాకాలం బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక మక్క రైతుల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. మక్కలు కొనుగోలు విషయంలో మొదలు 18 పంటలని నిబంధన పెట్టారు. చాలా నెమ్మదిగా మక్కలు కొంటా ఉన్నారు. ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా మక్కల డబ్బులు రూపాయి కూడా రాలేదు రాష్ట్రంలో. ఏం చేస్తుంది ప్రభుత్వం? ముఖ్యమంత్రి గారు ఇవాళ ఈ రాష్ట్రంలో మక్కలు పండించిన రైతులకు కొనుగోలు ప్రక్రియ ఆలస్యం చేశారు. కొన్న మక్కలకు కూడా ఒక్క రైతుకు 1 రూపాయి కూడా ఇప్పటిదాకా చెల్లించలేదు. ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నారు? దాదాపు ఇవాళ 6 లక్షల ఎకరాల్లో రాష్ట్రంలో మక్కలు పండినాయి. మక్కలు కొనడంలో ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ కొన్న మక్కలకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు. వెంటనే మక్క పండించిన రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. దాదాపు 20 రోజులైంది మక్కలమ్మి. ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఎడ్యుకేషన్ విద్యారంగంలో విధానాలు వేగవంతం కాపనిసరి అని నిపుణులు అభిప్రాయం. ఎడ్యుకేషన్ సర్వే తప్పనిసరిగా సమావేశంలో ఆమోదం పొందేందు ఉపాధ్యాయుల శిక్షణ, విద్యార్థుల ప్రగతివే కీలకమని కవిత వ్యవస్థను బలోపేతం చేసేందుకు టీచర్స్ ఫెడరేషన్ అన్ని స్థాయిలో హామీ ఇచ్చారు. బాధపడ్డది. అది కేజీ నుండి పీజీ విద్య వరకైనా సరే, పీజీ చేసిన వాళ్ళైనా ప్రభుత్వ ఉద్యోగానికైనా ప్రైవేట్ ఉద్యోగానికైనా పోవాలంటే పోగలుగుతున్నారా లేదా అనేటటువంటి అంశాల మీద మనం నిరంతరం చర్చిస్తూ వచ్చినాం, నిరంతరం మదన పడుతూ వచ్చినాం. సరే, ఆంధ్రాలో కలిపి ఉన్నప్పుడు మనకు ప్రభుత్వ పాఠశాలలు లేవు, ప్రభుత్వ కళాశాలలు లేవు, ప్రభుత్వ విద్యా సంస్థలు లేవు, మన యూనివర్సిటీల మీద ఫోకస్ లేదు అనేటటువంటి అనేక అంశాలు మాట్లాడుకున్నాం. రాష్ట్రం సాధించిన తర్వాత మనం సాధించిన ప్రోగ్రెస్ ఏంది, ఇంకా సాధించాల్సినటువంటి అంశాలు ఏంటి, వీటి మీద మాత్రం ఒక సీరియస్ డిస్కషన్ జరగాలనేది నా ఉద్దేశం. ఇది పొలిటికలా అంటే మనం ఏది మాట్లాడినా ఇవాళ రేపు పాలిటిక్సే అవుతుంది. కాకపోతే
ఒక 10 years బీఆర్ఎస్ పరిపాలన సాగింది. బీఆర్ఎస్ పరిపాలన బాగలేదు, మేము మార్పు తెస్తామని చెప్పి వచ్చినటువంటి కాంగ్రెస్ కూడా ఏదైతే ప్రపోజ్ చేసిండ్రో చేంజెస్ విద్యా వ్యవస్థలో వాటి మీద కనీసం ఇనిషియేటివ్ కూడా తీసుకున్నట్టుగా కనబడడం లేదు. అండ్ ఐఎమ్ వెరీ ఓపెన్, ఇట్ కెన్ బి డిబేటెడ్, ఇట్ కెన్ బి డిస్కస్డ్. అయితే మరి ఇంకా 2 years తర్వాత కూడా ఆ చేంజెస్కి నాంది పలకకపోతే ఇంకెప్పుడు పలుకుతాం? ఒక విద్యా కమిషన్ వచ్చింది, వెరీ గుడ్ స్టెప్. కానీ ఆ విద్యా కమిషన్ ఏం చేస్తున్నది, వారి ప్రయారిటీస్ ఏమి ఉండాలి, వీటి మీద మాత్రం చాలా బలంగా మనందరం ఆలోచన చేసి ప్రపోజ్ చేయాలి. నా తరఫున నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను గ్రౌండ్లో చూస్తున్న సిచ్యువేషన్ ఒకటి, గిరిజనుల ఆదివాసీల విద్య పట్ల చాలా చాలా ఉదాసీన వైఖరి తెలంగాణ యావత్ రాష్ట్రంలో మనం ఈ 12 ఏళ్లలో కూడా పాటించుకుంటూ వచ్చినాం. వారికంటూ భాష లేదు, లిపి లేదు, వారి భాషలో చెప్పే ఉద్దేశం మనకు లేదు. వారి దగ్గరికి పోయి విద్యలోకి వారిని తీసుకురావాలనేటటువంటి సిన్సియారిటీ ఏ ప్రభుత్వం కూడా ప్రదర్శించలేదు. రెండవది, మహిళా విద్య పట్ల వివక్ష. ఇవాళ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. 9వ జయంతి సందర్భంగా అవార్డుల ప్రధానోత్సవాల ముఖ్యమంత్రులు. యోధుడు రామోజీ ఆశయాలను కొనసాగించిన రేవంత్. కాంగ్రెస్ పార్టీ మరి సంచలన వ్యాఖ్యలు. రేటు వల్లే కాంగ్రెస్ విజయం అనే వేళపై ప్రజల నమ్మకం పెరిగింది. ఫలితం ప్రభుత్వ పనితీరు వెనక్కి తాపు. సీఎం చంద్రబాబు మాటలను వక్కిన్వార్. విశాఖ ఉక్కుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా అన్నది ఎన్డీఏ ప్రభుత్వమేనని తప్పుదో పట్టిస్తున్నారని. వడ్ల కొనుగోలుపై హరీష్ ఆవేదన. ప్రభుత్వం 6 లక్షలు మాత్రమే ఎంఎస్పీ బోనస్ సంక్షోభంలోకి వెళ్లిందన్న మాల్చనే వేగవంతం చేయాలని. బులెటిన్ విశేషాలు.